Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేయండి, మీ వ్యూస్ని కామెంట్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకి మిత్రులకి కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ రోజున మనం మొదటి నుంచి అంటున్నది ఏంటంటే, మీడియా అనేటువంటిది ప్రజలకి ప్రభుత్వానికి వారధి కింద ఉండాలి. అట్లాగే ప్రతిపక్షాలకి ప్రభుత్వాలకి వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ప్రతిపక్షాలు వాళ్ళ అవకాశాలు లేకపోతే వాళ్ళు మాట్లాడేటువంటి విమర్శలు సద్విమర్శలు ఏమైనా ఉంటే అవి ప్రభుత్వానికి చేరేటట్టుగా ఒక బ్రిడ్జ్ కింద ఉండాలి, ఒక వారధి కింద ఉండాలి అని మనం అనుకుంటుంటాం. అది అసలు యాక్చువల్గా మీడియా చేయాల్సిన పనిని ప్రజాస్వామ్యంలో అనుకుంటాం. కానీ ఆంధ్రప్రదేశ్లో అటువంటివి ఏవి కూడా లేవు అనేది మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. అయితే నిన్నట మేదరమెట్లలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధం సభ జరిగింది. ఈ సిద్ధం సభ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఇష్యూస్ని లేవనెత్తారు. అవి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పటివరకు చేస్తున్నటువంటి ఎలియన్సెస్ పొత్తులు, ఆ తర్వాత ఆయన మేనిఫెస్టో 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో ఇదే 3 పార్టీలు, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, వీళ్ళ ముగ్గురు వచ్చినప్పుడు 2014లో ఏ మేనిఫెస్టో ఇచ్చారు, ఏ రకమైన హామీలు చేశారు, మళ్ళా ఎందుకు విడిపోయారు, 2019లో ఏ రకంగా తిట్టుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారు, ఇందులో ఉన్నటువంటి రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి, ఆ రోజున ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం విడిపోయారు, ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు, వ్యక్తిగత దూషణలు చేసుకున్నారు అనేటువంటిగా ఆయన మాట్లాడటం జరిగింది. అంతటితో ఆయన ఆగకుండా, నా మేనిఫెస్టో నేను పూర్తిగా ఆల్మోస్ట్ 99% అమలు చేశాను, పింఛన్లు ఇచ్చాను, అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు కూడా చేశాను, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఏవీ కూడా 2014 మేనిఫెస్టోలో చేయలేదు అన్నట్టుగా ఆయన యొక్క ఉపన్యాసం అంతా కూడా సాగింది. అయితే వార్తాపత్రికల్లో రావాల్సినది ఈ క్వశ్చన్లు కాకుండా వారు కొత్తది ఒకటి తీసుకున్నారు. ఈనాడు వారు రాసింది ఏంటంటే, రాజకీయ సభ ఈవెంట్ మేనేజ్మెంటా అనేటువంటిది ఒకటి వచ్చేసింది. నిజమే, ఇవాళ రాజకీయ సభల్లో డెఫినెట్గా ప్రజలు ఎక్కువ మంది వచ్చేటట్టుగాను, లేకపోతే ప్రజా సభల్లో ప్రజలు మాకు ఎక్కువ వచ్చారంటే నెక్స్ట్ డే చేసేటువంటి ప్రతిపక్షాలు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువ జనాలు వచ్చారు అనేటువంటిది ఎన్నికల సమయంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే అదే చంద్రబాబు గారి సమయంలో మాత్రము ఆయన చేస్తేనేమన్నా జనం బ్రహ్మాండంగా వస్తున్నారు, జనం బాబు గారిని లైక్ చేస్తున్నారట, 90% లైక్స్ వచ్చినాయి ఆయనకి అని చెప్పని మనం 2019 ఎన్నికలప్పుడు మనం చూసాం. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సభలు 4 ఏదైతే చేశారో ఒకదాన్ని మించి ఒకటి ప్రజలు ఆదరణ లభించినట్టుగా మనం చూసాం. దాంతో ప్రతిపక్షాల కంటే కూడా ఈ పచ్చ మీడియా అనండి ఈనాడు వారు రాసేస్తున్నారు, రాజకీయ సభ ఈవెంట్ మేనేజ్మెంటా అని అడిగారు. రాజకీయ సభ ఎట్లుండాలో ఈవెంట్ మేనేజ్మెంట్ ఎట్లుంటుంది అనేటువంటి దానికి ఆయనకి తేడా తెలియక ఆ రకంగా అన్నారా, లేకపోయేటట్టయితే మాట్లాడాల్సింది మాట్లాడాలి కాబట్టి చెప్పారా, రాయాల్సింది రాస్తుంటారు వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అట్లా రాశారా అనేది నాకు అర్థం కాల. ఆయన ఒక మాట చెప్తున్నారు, సిద్ధం సభల పేరుతో ప్రజల్ని కష్టాల పాలు చేస్తూ వారిపై యుద్ధం చేస్తున్న వైకాపా ఆ సభలను 100 కోట్లు వెచ్చించి అత్యంత ఆడంబరంగా నిర్వహిస్తోంది. రాజకీయ పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచార సభలా కాకుండా ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్లా సాగుతోందన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది అన్నారు. అసలు ఎవరి పరిశీలకులు, వీళ్ళు ఎవరన్నా వెళ్ళి ఈనాడు వారికి చెప్పారా మేము ఇట్లా అనుకుంటున్నామని, మనకు తెలియదు అదంతా. రెండోది, 100 కోట్లు వెచ్చించి అత్యంత ఆడంబరంగా నిర్వహిస్తోంది అనేటువంటిది. అంటే చంద్రబాబు గారు చేసేటువంటి సభలన్నీ కూడా ఫ్రీగా ఏమన్నా నిర్వహిస్తుంటారా? అంటే ఆయన ఏం డబ్బులు ఖర్చు పెట్టరా? లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ, ఇంకో జనసేన కానీ, ఇంకొక భారతీయ జనతా పార్టీ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా వాళ్ళకి ఈ రకంగా 200 మంది కూర్చునేటట్టు, 100 మంది కూర్చునేటట్టు మన శంఖారావం, యువగళం ఈ సభలు, లేకపోతే కదలిరా సభలు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు చేసినటువంటి సభలు, ఇవన్నీ కూడా ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండానే మరి వాళ్ళు ఏమైనా నిర్వహించారా అంటే ఒకటే అసూయ, ద్వేషం, అంతకు మించి ఇంకేం లేదు. ఈ సభల సక్సెస్ చూసిన తర్వాతన ఒక రకంగా ఈ రాష్ట్ర ప్రజలకి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల సమరంలో ముందున్నారు, బాగా వెనకపడిపోయారు చంద్రబాబు గారు అనేది తేటతెల్లమైంది. ఎందుకంటే చంద్రబాబు గారు ఎంతసేపటికి కూడా ఢిల్లీ చుట్టూట తిరిగి పొత్తుల కోసం పరిగెత్తుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తను చేసిన పనులు చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు.
ఆయన ఇంకొక మాట కూడా సవాల్ చేస్తున్నాడు చంద్రబాబు గారిని. నువ్వు 2014 నుంచి 19 వరకు నువ్వు మేనిఫెస్టో ఇచ్చావు, మీ ముగ్గురు కలిసి ఏం చేశారో చెప్పారో అవి ప్రజల ముందుకు వచ్చి చెప్పండి అనేటువంటి ఒక సవాల్ విసురుకుంటూ తను చేసినవి గడప గడపకు వెళ్తున్నారు. అది కూడా మన పేపర్లలో రాకపోయినా ఇవాళ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇవాటి రోజున ప్రతి రాజకీయ సభ జరుగుతూ ఉన్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి పెద్ద ప్లేస్ 100 ఎకరాలు 150 ఎకరాల్లో తీసుకుని బ్రహ్మాండమైనటువంటి సిద్ధం సభల్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మనందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, ఇంతకుముందు కందుకూరులో మన చంద్రబాబు గారు ఒక సభ జరిపారు. అక్కడ అడ్డ రోడ్లలోనూ లేకపోతే సందుల్లోనూ పెడుతుంటే ఆ రోజున ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. ఆ సందులు గొందుల్లో పెట్టి కందుకూరులో ఒక 8 మంది చనిపోతే మా గుంటూరులో ఒక 3 చనిపోవటం కూడా చూసాం. అంటే మైదానాల్లో కనుక పెడితే ప్రజలు రారు, పెద్ద పెద్ద స్టేడియంలో అవి తీసుకుని మైదానాలు తీసుకుని పెడితే ప్రజలు రారు, కాబట్టి అది క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి ఈ సందుల్లో పెట్టేసి మరి ఆ రోజున బ్రహ్మాండంగా వచ్చారు ప్రజలని చెప్పని ఆ డ్రోన్లు జాకీలు వేసి లేపి పైకి బాబుగారి మీటింగ్కి ఎంతోమంది ఇప్పటికి ఇక్కడే నుంచున్నారు, గంటల తరబడి ఉన్నారు అని చెప్పారని చూపించింది. మరి వీడు మర్చిపోయారా? అదే ఈవెంట్ మేనేజ్మెంటు, లేకపోతే అది రాజకీయ సభ? అడ్డ రోడ్లలో సందుల్లో గొంతుల్లో పెట్టి ప్రజల్ని అక్కడ మూమెంట్ చేసి వాళ్ళకి ఊపిరి కూడా ఆడకుండా పక్కకి నడిచేందుకు కూడా లేకుండా ఆ రోజున అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ వెళ్ళేటువంటి వాహనాలకు ఇబ్బందులు పెడుతూ చేసినటువంటి సభలు ఏ రకమైనటువంటివి, ఇవాళ ఒక పెద్ద మైదానంలో తీసుకుని చేసినటువంటి సభతోటి ఏ రకమైనటువంటిది మనం పోల్చుకుని చూస్తే, అందుకనే ఆ రోజున ఒక 4 కందుకూరులో 3 గుంటూరులో చనిపోయాక జీవో నెంబర్ 1 తీసుకుని వస్తే దాని మీద వెంటనే కొంతమంది వారికి ఉన్నటువంటి మిత్రపక్షాలు ఉంటాయి కదా, ఎక్కడున్నా చంద్రబాబు గారికి పక్కన మిత్రపక్షాలు ఈ పచ్చ మీడియా ఉంటుంది. సిపిఐ రామకృష్ణ గారు దాని మీద వెళ్ళటం, సరే ఆ కేసు అవన్నీ కూడా జరిగినాయి. అయితే నేను ఇవాళ చెప్పేది ఏంటంటే, బ్రహ్మాండమైన గ్రాండ్ సక్సెస్ అయినటువంటి సిద్ధం సభలకి తగ్గట్టుగా చంద్రబాబు గారు కూడా చేస్తే అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది, తప్పేం లేదు దాంట్లో. కానీ అది చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని చంద్రబాబు గారి యొక్క వైఫల్యం రేపు వస్తుందేమో అని ముందుగానే వీళ్ళు ఈ యొక్క పేపర్లలో ఈ రకంగా రాసుకోవటం అనేది ఎంత మటుకు అనేటువంటిది మనం ఆలోచించాలి. ఇంకొకటి ఉంది ఇక్కడ, సిద్ధం సభల కోసం వైకాపా పదే తీవ్ర స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. పోలీసు, ఆర్టీసీ తదితర విభాగాలు ఎక్కడ లేని ప్రభుభక్తిని ప్రదర్శిస్తూ సిద్ధం సభలకు ఏర్పాట్లలో తలమునకలు అవుతున్నాయి అని చెప్పనని వీళ్ళు రాస్తున్నారు. ఇప్పుడు ఆర్టీసీ కానీ పోలీసులు కానీ, ఫస్ట్ పోలీసులను తీసుకుంటాం. ఎవరైతే సమాచారం ఇచ్చారో ఒక మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్కి మాకు ఇంతమంది వస్తారు అని ముందుగా పర్మిషన్ తీసుకుని లేకపోతే చెప్పినప్పుడు డెఫినెట్గా పోలీసు యొక్క ప్రొటెక్షన్ అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది ఇది కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇవాళ రోజున ఆయన ఇవ్వగలం లేకపోతే ఇంకొక రా కదలి రండిరా ఇట్లాంటి సభలు పెట్టుకున్నప్పుడు కూడా పోలీస్ ప్రొటెక్షన్ అనేటువంటిది డెఫినెట్గా ఉంటుంది. మరి దానికి వీళ్ళకి ఒక్కళ్ళకే ఇస్తుంటే అది అధికార దుర్వినియోగము. అదే మన చంద్రబాబు గారికి కనుక ఇస్తే ఇచ్చేనా కూడా అది ఇవ్వట్లేదని చెప్పరని, పోలీసులు సరిగ్గా ఇది చేయట్లేదని చెప్పరని మనం చూసాం కదా. అటు పక్కన రాయలసీమలో కొన్ని చోట్ల పోలీసుల మీద కూడా వాళ్ళ యొక్క కార్యకర్తలు చంద్రబాబు గారు వాళ్ళ మీదకి ఏ రకంగా పురికొల్పారు, కొన్ని పోలీస్ వాహనాలని ధ్వంసం చేయటం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇటువంటి పరిస్థితి ఇవాళ ఇక్కడ జరగల. నిజంగా సిద్ధం సభల్లో నిన్న ఒక్క వ్యక్తి మరణం తప్ప ఇన్ని లక్షల మంది వచ్చినా కూడా ఎవ్వరికి యాక్సిడెంట్లు అవ్వటం కానీ, ఎవరైనా మరణాలు కానీ, లేకపోతే అక్కడ దాని ఒత్తిళ్ళు అయ్యి ప్రజలు ఎవరికైనా మరణాలు కానీ ఏమీ జరగల. కానీ చంద్రబాబు గారి యొక్క సందులు గొంతుల సభలో మనం చూసాం ఎంతమంది చనిపోయింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆర్టీసీ బస్సులు. ఏంటంటే జనరల్గా ఆర్టీసీ బస్సులు ఎవరైనా అడగచ్చు, పెళ్ళిళ్ళకి అడగచ్చు, సభలకు అడగచ్చు, లేకపోతే ఇంకొక ఏమన్నా మీటింగ్లు పెట్టుకుంటుంటే అడగచ్చు. అయితే దానికి తగ్గట్టుగా డబ్బులు కట్టాలి. దాన్ని కూడా వాళ్ళే రాసేశారు. ఏమనంటే వైకాపా ఇప్పటివరకు నిర్వహించిన 4 సభలకు ఆర్టీసీ బస్సులకే సుమారు 22.50 కోట్లు ఖర్చు చేసింది అని చెప్పని వాళ్ళే రాశారు. అంటే న్యాయపరంగా ధర్మపరంగా ఒక రాజకీయ పార్టీ మీటింగ్ కోసం అని చెప్పని ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లకుండా వాళ్ళకి కట్టాల్సినటువంటి డబ్బులు కట్టి బస్సులు అద్దెకు తీసుకుంటే అదేమన్నా తప్ప? చంద్రబాబు గారు అట్లా ఎప్పుడైనా చేసి ఈ రకమైనటువంటి లెక్కలు ఎక్కడన్నా ఉన్నాయా అనేటువంటిది కూడా మనం చూడొచ్చు ఒకసారి. అట్లా కాకుండా ఎంతసేపటికి కూడా ఆర్టీసీ వాళ్ళు ఏదో మనకు ఫ్రీగా ఇచ్చినట్టుగా మాట్లాడట్లేదు. అయితే రాయలేదు, అది కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. రెండోది, ప్రైవేటు బస్సులు, విద్యాసంస్థల బస్సులు మరికొన్ని వేలల్లో ఉన్నాయి. నిబంధనల ప్రకారం సంస్థల బస్సుల్ని వాటికి అనుమతించిన మార్గాల్లో మాత్రమే నడపాలి. విద్యార్థుల్ని వారి ఇళ్ల నుంచి స్కూల్కి తీసుకెళ్లేందుకు, మళ్ళీ ఇళ్ల వద్ద దింపేందుకు మాత్రమే వినియోగించాలి
అనేటువంటిది నిబంధన గురించి వీరు చెప్తా ఉన్నారు. మనందరికీ తెలుసు, చంద్రబాబు గారు ఆ రోజున బయటికి వచ్చేసి బీజేపీ నుంచి, ఎన్డీఏ నుంచి ఆయన ధర్మ పోరాట దీక్షలు ఇవన్నీ కూడా చేసుకుంటూ పోయారు. ఆ రోజుల్లో మనం పిల్లల్ని విజయవాడ దగ్గర అక్కడ ఎండల్లో నిలబెట్టినటువంటిది, స్కూల్ బస్సులన్నీ వాడినటువంటిది మనం అవన్నీ కూడా చూసాం. అయితే చంద్రబాబు గారు చేస్తే మాత్రమే అది కరెక్టు. ఇంకెవరికన్నా కనుక అవకాశం ఇచ్చే వాళ్ళు ఏదన్నా ఒకవేళ అది తప్పు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను నేను, ఈ యొక్క విద్యా సంస్థలు వాళ్ళందరూ కూడా డెఫినెట్గా కొన్ని రాజకీయ పార్టీలు ఇట్లాంటివి వచ్చినప్పుడు కొంతమంది ఇస్తున్న మాట వాస్తవం. అది ఏ రాజకీయ పార్టీకైనా ఇస్తున్నారు, అది వాళ్ళకి ఇష్టం అయ్యి ఇస్తుంటారు. దానికి ఇవాళ రోజున అధికార దుర్వినియోగానికి సంబంధం లేదు. ఇక నెక్స్ట్, వాలంటీర్లు కొందరు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది గురించి చెప్పాల్సిన పనే లేదు. వారు వైకాపా కార్యకర్తలా పనిచేస్తూ సిద్ధం సభలకు జనాన్ని తరలించడంలో కీలకంగా వ్యవహరించారు అని చెప్పని మాట్లాడుతున్నాను. నేను మళ్ళా చెప్తున్నా, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లని తీసేను, మీకు భరోసా ఇస్తున్నా, మీరు కంటిన్యూ అవుతారు, మీకు ఇంకా ఎక్కువ ఇస్తాను అంటాడు. కానీ ఈ పచ్చపత్రికలు ఏమన్నా వాలంటీర్లు వీరు వైకాపాకి పనిచేస్తున్నారు అని చెప్పనుకుంటూ ఇట్లాంటివి రాస్తుంటారు. ఎందుకు అంటే ఇది ఒక ద్వంద్వ వైఖరి అన్నమాట. వీళ్ళు రాసేది చంద్రబాబు చెప్పి గారిది ఒకటి, వీళ్ళు రాసేది ఒకటి. అంటే రేపు పొద్దున్న ఒక రకంగా ప్రజల్ని వీళ్ళు ముందుగానే మైండ్ సెట్ చేస్తుంటారనమాట. చంద్రబాబు గారు వాలంటీర్లని ఉంచుతాడు అని చెప్పని రాజకీయంగా మాట్లాడుతుంటే ఆయన ఉంచడు అనేది ఆయన మనసులో మాటని ఈ పత్రికల్లో రాస్తూ ఈ రకంగా జరుగుతూ వస్తుంది. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ ఈ పత్రికలు లేకపోయేటైతే ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారు 4 సిద్ధం సభల్లో ఏదైతే సవాల్ చేశాడో, ఏదైతే తన ప్రభుత్వం గురించి చెప్పాడో దానికి తగ్గట్టుగా సమాధానం చెప్తే బాగుంటుంది. కానీ గ్రీన్ మ్యాట్ వేసుకున్నారని చెప్పనని, గ్రాఫిక్స్ అని చెప్పనని, లేకపోతే విఎంటి మేనేజ్మెంట్ అని చెప్పనని ఈ రకమైనటువంటిది రాసి మసిపూసి మారేడికాయ చేద్దాం. చంద్రబాబు గారు ఏమీ చేయలేదు 2014 నుంచి 19 వరకు. ఆయన మేనిఫెస్టోనే ఆల్మోస్ట్ చెత్తబుట్టలో పడేశారు. ఆ తర్వాత వెబ్సైట్లోంచి తీసేశారు. దాన్ని బయట కప్పకుండా, బయటికి రానివ్వకుండా జగన్ గారు మాట్లాడుతున్న దాన్ని వక్రీకరించి, వక్రభాష్యం చెప్పి ఈ రకంగా చేయటం అనేటువంటిది ప్రజాస్వామ్యానికి మంచిదా కాదా అనేది కూడా వీళ్ళే ఆలోచించాలి. ఇది ఏ రకమైనటువంటి మేనేజ్మెంటో వాళ్ళే తెలియజేయాలి.